హలో ఫ్రెండ్స్, ఎలక్షన్స్ అయిపోయి దగ్గర 20 రోజులు అవుతుందన్నమాట. సో 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ రావడం వల్ల ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎవరు గెలుస్తారు అనేటటువంటిది మనకు తెలిసిపోద్ది అనేటటువంటిది అందరూ కూడా ఆశ పెట్టుకున్నారు. అదే కాక సెంట్రల్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో చివరిదాకా చెప్పమాకండి, 1వ తారీఖు చెప్పుకోండి అని చెప్పి పకడ్బందీగా చెప్పడంతో వాళ్ళైతే ఆపేయడం జరిగిందనమాట. నిన్నైతే 6:30కే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ ఒపీనియన్ అయితే తెలియజేశారనమాట. సో ఈ ఎగ్జిట్ పోల్స్ చూసినప్పుడు క్లారిటీ రావడం అటు నుంచితే కన్ఫ్యూజన్ వచ్చిందనమాట. ఒకళ్ళేమో కూటమి వస్తుంది అంటున్నారు, ఒకళ్ళేమో మళ్ళీ వైసీపీ వస్తుంది అని అంటున్నారు. ఇదేమో మన ఏపీ రాష్ట్రం గురించి మాట్లాడుకునేటటువంటిది. ఇంకో మాక్సిమం ఒక 10 ఉంటే 10లో 9 మట్టికే 100% బీజేపీ దిగిద్ది. బీజేపీ దాదాపు 300 సీట్ల కన్నా ఎక్కువగానే కొట్టింది. కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కనీసం 120 సీట్లు కూడా చాలా కష్టంగా కొట్టింది. వేరే వాళ్ళకు వచ్చేటటువంటి సీట్లు బట్టి వాళ్ళైతే బేస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక దీన్ని బట్టి 100% ఫిక్స్ అయిపోయారు. నరేంద్ర మోడీ గారే మా పీఎం అని చెప్పి అక్కడ ఫిక్స్ అయితే, ఇంకొంతమంది ఈసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండండి అని చెప్పి వీళ్ళు ఛాలెంజ్ చేస్తుంటే, ఇంకా ఈసారి జగన్మోహన్ రెడ్డి మరోసారి అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, వాటిని నమ్మాలా వద్దా అనేటటువంటిది క్లారిటీగా చెప్తానండి. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేది ఆ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ కాదు, ఆ కౌంటింగ్ దగ్గర ఉన్నాడు కాదనమాట. జస్ట్ అది గెస్సింగ్. కొన్ని న్యూస్ ఛానల్స్ ఉంటాయి, కొన్ని టీవీ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు కొన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. మొట్టమొదటి ఏంటంటే ఓటేసి బయటకు వచ్చిన దగ్గర మూతికాడ మైక్ పెట్టారు అనుకోండి. సో వాడు నువ్వు ఎవరు కోటేసినరా అంటే నేను పలానా వాడు కోటేసిన అంటే ఈ క్యాలిక్యులేషన్ బట్టి ఇచ్చేవాళ్ళు ఇంకొంతమంది అయితే, ఇంకొంతమంది గెజెస్ ఇస్తారనమాట. ఇంకొంతమంది అక్కడ పోలింగ్ బూత్ లో జరిగిన దాన్ని బట్టి, సో జనాల రియాక్షన్ బట్టి, ఏ టీమ్ వర్క్ ఎక్కువగా ఉంది, ఏ పార్టీ వర్క్ ఎక్కువగా ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళైతే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ అయితే ఇస్తారు. కానీ వాళ్ళేమి దేవుళ్ళు కాదు, వాళ్ళేమి డైరెక్ట్ గా కౌంటింగ్ మిషన్ లో లెక్కేసిన వాళ్ళు కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సరే, నీ ఒపీనియన్ తెలియజేయ బ్రో, ఎవరు గెలుస్తామని అనుకుంటున్నారు? ఇన్ని ఎగ్జిట్ పోల్స్ ఇన్ని రకాలుగా చెప్తానే కదా, మరి దేనికి ఎక్కువ క్లాన్స్ ఉంది అని అంటే, నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేసిన, వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఏది మాట్లాడినా ఈ వీడియోలో కూడా అదే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా వినండి. పిఠాపురంలో ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. దాంట్లో అయితే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, 100% జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే, మన నరేంద్ర మోడీ గారు మళ్ళా పక్కా పిఎం అవుతారు, అందులో కూడా మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఇది లాస్ట్ అనమాట. అసలు సీఎం ఎవరైతారు అనేటటువంటి దాని మీద చాలా మందికి క్లారిటీ చాలా తక్కువగా ఉంది. అసలు ఇంకా అదైనా ఫిక్స్ అవ్వచ్చు, అక్కడ బీజేపీ వస్తుంది నేషనల్ అని చెప్పి ఫిక్స్ కావచ్చు. ఇది ఫిక్స్ కావడం చాలా కష్టం అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. దీంట్లో పెద్ద గందరగోళం అవసరం లేదు. ఖచ్చితంగా మళ్ళీ జగన్ మావయ్య అవుతారు. నేనేమి వైసీపీకి సపోర్ట్ కాదు, నేనేమి మావయ్య ఫేవర్ కాదు. ఎగ్జిట్ పోల్స్ బట్టి, అక్కడ జనాల పల్స్ బట్టి నేను గెస్ చేసేటటువంటిది ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో అయినా విజయవాడలో అయినా మళ్ళా ప్రమాణ స్వీకారం చేస్తారు. అది 4వ తారీఖు, అంటే రేపు కాక ఎల్లుండే. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత దీని గురించి డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మహాకూటమి వస్తుంది బ్రో, కూటమికి ఎక్కువ ఛాన్స్ ఉంది బ్రో అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అది జరిగేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అబ్జర్వ్ చేసిన ఇంతకుముందు ఉన్నటువంటి కొద్ది చదువుకున్నాడు ఎవడు కూడా వైసీపీకి ఓటేయడం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులు ఎవడు కూడా వైసీపీకి ఓటేయడం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ రైతులు ఉన్నారు, కొంతమంది లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మాక్సిమం పర్సెంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి మొప్పు చూపుతారు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి పథకాలలో అని చెప్పి నేనైతే గెస్సే చెప్పేటటువంటిది ఖచ్చితంగా జగన్ వన్స్ మోర్ అని చెప్పి నాకైతే క్లారిటీగా అనిపిస్తుంది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద డ్రాప్ చేయండి. ఇది నా ఒపీనియన్. మీ ఎగ్జిట్ పోల్స్ కూడా మీరు కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎగ్జిట్ పోల్ ఎక్కువ గెలుస్తుందో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఉంటాను. నమస్కారం.